ఫ్రెండ్స్, వెల్కమ్ టు భూషణ్స్ ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల ఇన్ఫర్మేషన్ అయితే చూద్దామండి. ఫ్రెండ్స్, ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అనేవి మనకు 10వ తరగతి అర్హతతో మాత్రమే వస్తున్నాయి. సో అన్ని జిల్లాల్లోనూ జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి వీడియో కింద మీ జిల్లా పేరు అయితే కామెంట్ చేయండి. మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే చూద్దామండి. ముందుగా మనము ఈ ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ అండ్ శాలరీ వివరాలు అయితే చూద్దామండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు క్లియర్ కట్గా జాబ్స్ వైజు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ వన్ థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలు చూడండి. కేవలం 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతుందని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలండి. మనకు ఈ ఉద్యోగాలకు అంటే థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 15,000 రూపాయలు అయితే శాలరీ ఉంటుంది. తర్వాత ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు మాత్రము 10th క్లాస్తో పాటు ల్యాబ్ అటెండెంట్ కోర్స్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్లో వొకేషనల్ కోర్స్ అయితే చేసి ఉండాలి అని చెప్పడం అయితే క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. అండ్ ఈ ఉద్యోగాలకి చూసుకున్నట్టయితే మనకు శాలరీ అనేది 15,000గా మనకైతే మెన్షన్ చేశారండి. సో ఇక్కడ ఇది కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగం. జనరల్ డ్యూటీ అటెండెంట్ లేదా ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ అనేసి అంటారండి. వీటికి కూడాను కేవలం 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. తర్వాత పోస్ట్ మార్టం అసిస్టెంట్ ఉద్యోగానికి కూడాను కేవలం 10th క్లాస్ అర్హత. తర్వాత ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు ఉన్నాయండి. వీటికి కూడాను 10th క్లాస్ మాత్రమే అర్హత ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడాను అవుట్సోర్సింగ్ జాబ్స్. అన్నింటికి కూడాను మనకు ఒక్కొక్క ఉద్యోగానికి కూడా 15,000 రూపాయల శాలరీ అనేది అయితే ఉండడం జరుగుతుందండి. స్కెడ్యూల్ కనుక ఒకసారి చూసుకున్నట్టయితే చూడండి, మనకు నోటిఫికేషన్ అనేది జూలై 1వ తారీఖు అయితే రావడం జరిగింది. అంటే నిన్న రావడం జరిగింది. వీటికి అప్లికేషన్స్ అనేవి మనకు జూలై 1వ తారీఖు నుంచి జూలై 7వ తారీఖు ఈవినింగ్ 5 గంటల వరకు అయితే రిసీవ్ చేసుకుంటారు. సో తర్వాత మెరిట్ లిస్ట్ అనేది జూలై 13వ తారీఖు అయితే రిలీజ్ చేస్తారండి. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది జూలై 20వ తారీఖు అయితే మనకి ఫైనలైజ్ చేస్తారు. అండ్ కౌన్సిలింగ్ వాళ్ళకి అంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇలాంటివన్నీ కూడాను మనకు జూలై 22వ తారీఖున జరగడం అయితే జరుగుతుందండి. సో తర్వాత చూసుకున్నట్టయితే వీటికి సంబంధించి ఈ అప్లికేషన్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్కి పెట్టుకోవడానికి ఏజ్ కనుక చూసుకున్నట్టయితే 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వరకు అయితే ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే తర్వాత కొన్ని క్యాస్టుల వారికి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉందండి. అంటే 42 + 5 47 ఇయర్స్ వరకు కూడాను ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 3 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 10 ఇయర్స్ ఇలా అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా అయితే ఈ ఉద్యోగాలు అనేవి జిల్లాల వారీగా విడుదలవుతున్నాయి. ఫ్రెండ్స్, మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారు అనేది మీరు కనుక ఇన్ఫార్మ్ చేశారనుకోండి, మీ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తానండి. ఆల్రెడీ మనకి బాపట్ల జిల్లాలో నోటిఫికేషన్ వచ్చి నిన్నటికి లాస్ట్ డేట్ అయిపోయింది. అండ్ ఈరోజు మనకు చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకు పల్నాడు జిల్లా నుంచి అయితే రావడం జరిగింది. ఇక్కడ జాబ్స్ అనేవి చూడండి ఒకసారి. మీరు ఈ జాబ్స్ అనేవి చూసుకున్నట్టయితే ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ అనేది ఒకటే ఉందండి. సో ఇది అవుట్సోర్సింగ్ జాబు. ఓపెన్ కోటా ఇచ్చారండి. ఓసీ అంటే ఓసీలు కాదండి, ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు. జీ అంటే గర్ల్స్ కాదండి, జనరల్ మీన్స్ బాయ్స్ గర్ల్స్ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సెకండ్ వన్ చూసుకున్నట్టయితే థియేటర్ అసిస్టెంట్ అండి. అది కూడా ఒక ఉద్యోగం ఉంది. ఇది కూడా ఓపెన్లో జనరల్ వాళ్ళకైతే ఇచ్చారండి. జనరల్ మీన్స్ జీ అంటే జనరల్ అండి. చాలామంది జీ అంటే గర్ల్స్ అనేసి అనుకుంటారు. జీ అంటే గర్ల్స్ కాదు, జనరల్ మీన్స్ బాయ్స్ గర్ల్స్ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని. సో అదేవిధంగా తర్వాత చూసుకున్నట్టయితే జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగాలండి. చూడండి 16 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఓపెన్లో అండి, ఓపెన్లో 8 ఉద్యోగాలు ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ అంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మొత్తంగా 8 ఉద్యోగాలు. అందులో జనరల్ అంటే బాయ్స్ గర్ల్స్ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవడానికి 5 ఉద్యోగాలు ఉన్నాయి. అలా కాకుండా గర్ల్స్కి మాత్రమే అయితే డబుల్ అని మెన్షన్ చేశారు కదా, ఉమెన్స్ అని. సో అక్కడ 3 ఉద్యోగాలు అయితే కేటాయించారు వారికి. తర్వాత రిజర్వేషన్ వైజ్ అండి చూసుకోండి. ఎస్సీలో కేటగిరీ 1 వాళ్ళకి, ఎస్సీలో కేటగిరీ 2 వారికి, ఎస్సీలో గ్రూప్ 3, తర్వాత బీసీఏ, బీసీబీ, బీసీసీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అందరికీ అయితే ఉద్యోగాలు మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇలా చూడండి, ఇవన్నిటికీ కూడాను కేవలం 10వ తరగతి అండి అర్హత. వీటిల్లో చూసుకున్నట్టయితే ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగానికి మాత్రము ఎమ్మెల్టీ అడిగారు. రిమైనింగ్ అన్నిటికీ కూడాను కేవలం 10వ తరగతి అర్హత ఉంటే చాలు అని చెప్పేసి మనకైతే మెన్షన్ చేశారు. సో ఈ అవకాశాన్ని అందరూ కూడాను యూజ్ చేసుకోండి. తర్వాత పోస్ట్ మార్టం అసిస్టెంట్ 2 ఉద్యోగాలు ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ కూడాను 2 ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇదంతా కూడాను మీరు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు
అందరూ అప్లికేషన్ పెట్టుకోండి. దీనికి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా అంటే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలండి. దీనికి సంబంధించి అప్లికేషను అండ్ నోటిఫికేషన్ వెబ్సైట్ లింక్ అనేవి మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఎవరైతే పల్నాడు జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో వారు ఈ మనకు జూలై 7వ తారీఖు తేదీలోపు అయితే అప్లికేషన్ పెట్టుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ఫీ అనేది ఓసీ అభ్యర్థులకి అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 350 రూపాయలు ఉంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 250 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే ఫీజు ఏం లేదండి, వాళ్ళు డైరెక్ట్గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఈ కేటగిరీ వాళ్ళు అంటే ఎవరైతే అమౌంట్ పే చేయాలో వాళ్ళు చూడండి, ఇక్కడ మనకు గవర్నమెంట్ ఒక కరెంట్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది అకౌంట్ నెంబరు. ఈ అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చి ఇక్కడ ఉంది చూడండి, UBIN 091225 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది అరుండల్పేట్ అని చెప్పేసి, తర్వాత మోర్ సెంటరు అని చెప్పి, దాంతోపాటు మనకు ఇక్కడ నరసరావుపేట అని చెప్పేసి అయితే అడ్రస్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మోర్ సెంటర్ నరసరావుపేట అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి పల్నాడు జిల్లాలో ఉందండి. సో మీరు ఈ అడ్రస్కి, ఈ అకౌంట్కి మీరైతే అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక వీటికి సంబంధించి అప్లికేషన్ అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. అప్లికేషన్లో ఎవరో మిస్టేక్స్ అయితే చేయొద్దండి ఫ్రెండ్స్. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ మీరు ఏ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టాలి అనుకుంటున్నారో ఆ ఉద్యోగాలకు సంబంధించిన పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో ఒకటి పేస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అండి, అంటే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండరు, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లోనే రాయండి ఫ్రెండ్స్, మర్చిపోద్దండి, క్యాపిటల్ లెటర్స్లోనే రాయండి. సో ఈ బేసిక్ డీటెయిల్స్ అంతా మీ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇవ్వండి. ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను. సో ఇవన్నీ కూడా ఫిల్ చేయండి. తర్వాత చూసుకున్నట్టయితే ఇది స్టడీ సర్టిఫికేట్కి సంబంధించి ఇక్కడ అంటే లోకల్ వాళ్ళ కాదా అని తెలుసుకోవడానికి, అంటే ఏ స్కూల్లో చదివారు, 4th క్లాస్ నుంచి అప్ టు 10th వరకు ఏ స్కూల్లో చదివారు ఏంటి, అంటే మనకు జిల్లాని మాత్రమే మనకి మ్యాండటరీగా తీసుకుంటారండి, ఎందుకంటే అది లోకల్ డిస్టిక్కా కాదా అని తెలుసుకోవడానికి. సో ఇదైతే మీరు క్లియర్ కట్గా రాసుకోండి. అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారు డేటా అనేవి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఒకసారి క్లియర్ కట్గా చదువుకోండి ఫ్రెండ్స్. సో మీరు ఏ జిల్లా నుంచి అయితే అప్లికేషన్ పెడుతున్నారో మళ్ళీ చెప్తున్నాను, మీ జిల్లా పేరు అనేది వీడియో కింద కామెంట్ చేసుకోండి. సో వీడియో చూస్తున్న వారు ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ జిల్లాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కూడాను మీకు నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఫిల్ చేసిన అప్లికేషను ఎక్కడ ఇవ్వాలి అనేది చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది మనకు పూర్తిగా ఆఫ్లైన్ ప్రాసెస్ కదండి. సో ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు చూడండి, DCHS పల్నాడు డిస్టిక్, ఓల్డ్ ఏరియా హాస్పిటల్, పల్నాడు రోడ్, నరసరావుపేట అని చెప్పి మనకు అడ్రస్ అనేది క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. మీరు ఫిల్ చేసిన అప్లికేషన్స్ వాటి యొక్క జిరాక్స్ కాపీలు 2 సెట్లు అయితే తీసుకెళ్ళండి. వాటి మీద అటెస్టేషన్ అయితే చేయించుకోండి. సో వాటిని తీసుకెళ్ళి డైరెక్ట్గా అప్లికేషన్తో పాటు ఆ సర్టిఫికేట్స్ కాపీస్ అన్నీ పెట్టి ఇక్కడికి, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ అడ్రస్కి అయితే తీసుకుని వెళ్ళి మీరైతే అప్లికేషన్ ఫామ్స్ అనేవి సబ్మిట్ చేయాలండి ఫ్రెండ్స్. వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.